గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి గురుదేవుడు అందించినటువంటి చాతుర్మాస్య కార్యక్రమంలో మనకి విశేషమైనటువంటి విధానంలో మొన్న మనం ఒక విషయం గురించి చెప్పుకుంటే పూర్తి అయితే అవ్వలేదు. ఏంటి అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని మనకి భగవద్గీతలో పరమాత్మ చెప్పడం జరిగింది. బహూనాం జన్మనామంతే, అనేక జన్మలు ఎత్తిన పిదప జ్ఞానం అనేటువంటి సాధన కోసం ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసినటువంటి వారందరిలో కూడా అందరూ కడతేరుతారు అనేటువంటి మాటని చెప్పలేకపోతున్నాం. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానా కచ్చిన్మా వేత్తి తత్వతః. అందరూ ప్రయత్నం చేస్తారు. ఇక్కడికి మనం 4 మంచి మాటలు విందాము. వినడం ఎందుకు, మన ఆలోచన విధానాల్ని మార్చుకుందాము అనేటువంటి ప్రయత్నంతోనే రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రయత్నంతోనే వచ్చాం కదా, మరి ఇన్ని రోజుల నుంచి గురువుగా చెప్తున్నటువంటి విషయాలను మళ్ళీ మనం చెప్పగలుగుతున్నామా? నిన్న చెప్పిన విషయాన్ని ఈరోజు చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కడ తేడా వస్తుంది? మనం ఇంటిని వదిలిపెట్టాం, పని వదిలిపెట్టాం, నిద్రను వదిలిపెట్టాం, టీవీని వదిలిపెట్టాం. అవి వదిలిపెట్టి ఇక్కడ దాకా వచ్చింది. వచ్చినటువంటి మనకి కావాలనే కూర్చున్నాం, చెప్పేటువంటి మాటని శ్రద్ధగా వినాలనే కూర్చున్నాం, విన్నట్లే ఉన్నాం. ఎక్కడా కాళ్ళు కదిలించట్లేదు, చేతులు కదిలించట్లేదు, చూపు మొత్తం ఇటే ఉంది. కానీ చెప్పేటువంటి మాట ఆయనకు మరణంలోకి రావట్లేదు. దీనికి గల కారణం ఏంటి? భగవంతుడు మనకి ఏమిచ్చాడు? 2 చెవులు ఇచ్చాడు. అయితే ఒకటైతే మనం బాగుండేదేమో, ఒకటైతే లోపలికి వెళ్ళేది. కానీ 2 వేయడం వల్ల చెప్పింది చెప్పినట్లు వింటాం, బయటకు వదిలేతాం. అందుకనే మనకి నారాయణుడు ఏం చెప్పాడని అంటే, కృష్ణ పరమాత్మ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అదేంటి, అందరం సేవ చేయడానికే కదా వచ్చింది, దాన్ని తెలుసుకుందామనే కదా వచ్చింది. మరి ఎందుకని ఆ స్థితిని పొందలేకపోతున్నాం అంటే, ముందుగా మనకి ఒక గురువు గారు చెప్పాడు అనమాట. బీరువా నిండా చీరలు ఉన్నాయి, కానీ ఒక కొత్త చీర వచ్చింది. మరి ఇప్పుడు ఆ కొత్త చీరని ఎక్కడ పట్టట్లేదు బీరువా. అప్పుడు అసలు మనం ఏం చేయాలి? ఉన్నటువంటి చీరల్లో కొన్ని తీసేస్తే గాని ఈ తెచ్చిన చీరలు పట్టవు. ఇక్కడ కబోర్డులు కట్టడానికి అవకాశం లేదు, ఆ బీరువా ఒక్కటే ఇక్కడ ఉండేది. అలానే మన మనస్సుల్లో కూడా ఆలోచనలు అనేటువంటి సంకల్పాలు మొత్తం నిండి ఉన్నాయి. నిండి ఉండడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి గురువు గారు చెప్పినటువంటి బోధ ఏమవుతుందని అంటే, నిండుగా ఉన్న గ్లాసులోకి నీళ్లు ఉన్న తరువాత మనం ఎలాగైతే మంచిది నింపుదామన్న ప్రయత్నం చేసినా కూడా ఎలాగైతే వెళ్ళిపోతూ ఉన్నాయో, అలానే చెప్పినటువంటి బోధ మొత్తం వెళ్ళిపోతూ ఉంది. ముందు ఏం చేయాలి అంటే ఖాళీ చేయడం నేర్చుకోవాలి. విధ్వంస పద్ధతి, విద్వత్ పద్ధతి అని 2 పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు చేను మనం సాగు చేయాలి అనుకున్నాం, ముందేం చేయాలి? ఉన్నటువంటి దాన్ని విధ్వంసం చేయాలి. వెనుకున్నటువంటి మొక్కలు వీటన్నిటినీ కూడా ఏరి పారేయడం ప్రయత్నం చేయాలి.
మన చేత కాదు కాబట్టి గొర్రు గుంటగా చేసి తరువాత ఇత్తి వేయాలి. సరే ఇత్తే ఎంతనే ఎమ్మటే పర్వాలేదా? ఇత్తుతో పాటే పిచ్చి మొక్కలు కూడా మళ్ళీ పూర్వం బీజం అయితే ఉన్నది కదా, అవి కూడా మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి. అందుకనే మనం అంటూ ఉంటాం, ధ్యానం చేయాలనే కూర్చుంటున్నా కానీ ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత సంకల్పాలు మారట్లేదు. ధ్యానం నామం ఒకటి గుర్తురాదు కానీ అన్ని ఆలోచనలు గుర్తొస్తాయి. నామం ఒకటే గుర్తురాదు, చేయాలనుకున్న ధ్యానమే కానీ చేసింది మొత్తం ఆలోచన. దీనికి గల కారణం ఏంటి అంటే, మనం మంచి మొక్క వేసిన తర్వాత పిచ్చి మొక్కలు ఎలాగైతే వస్తాయో ఆ వచ్చిందని మనం ఊరుకుంటామా? మంచి మొక్క కోసం పిచ్చి మొక్కలు లేని ప్రయత్నం చేస్తాం. అలానే మనం ఏదైతే సంకల్పం పెట్టుకున్నామో, గురుని మంత్రమనిడి గొడ్డలి చేబూని గుబురు కొన్న పొదలు కూలగొట్టి లోన వెలుగు శివుని లోగొన్న మునియోను కాళికాంబాంస కాళికాంబ. ఈ మంత్రం అనేటువంటి సాధనతోటి ఎప్పటికప్పుడు లోన ఉన్నటువంటి విషయాలను తీసివేయాలి. ఆ ప్రయత్నం లేనటువంటి వారికి పవిత్రమైనటువంటి జ్ఞాన స్వరూపం అంతుబట్టదు అని చెప్పాడు. మనకొక డౌట్ రావచ్చు, అమ్మో బహునాం జన్మనాం అంటే ఎన్ని జన్మలెత్తో జ్ఞానం వచ్చిద్దంట. ఇప్పుడు ఏమైనా జన్మలు ఎత్తకుండా వచ్చావా? మనం అంటూ ఉంటాం, వాళ్ళకి ఏమండి వాళ్ళ కారణ శరీరులండి, అందుకనే వాళ్ళకి పట్టుకోగానే వచ్చేసింది. కారణం లేక మనం పుడితే కదా. 84 లక్షల జీవరాశుల్లో చేసినటువంటి పుణ్యాన్ని పరమాత్మ దాచి 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 ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఇదే ఒక శరీరమా? ఇప్పటికి ఎన్ని శరీరాలు గడిచాయో. జీవోదేవో సనాతన. ఈ జీవుడు ఇప్పటి వాడు కాదు. మరి ఇప్పటి వాడు కానటువంటి ఈ జీవుడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఇక్కడ దీంట్లోకి? పుణ్యవశం చేత. మరి పుణ్యవశం చేత వచ్చినటువంటి ఈ జీవుడు మరి ఎప్పుడు ధరించగలుగుతాడు? వాసుదేవ సర్వం ఇతే. మన సాధనలో ఎలాంటి మార్పు మనకు రావాలి అని అంటే, జగత్తు మొత్తం కూడా బ్రహ్మంగా కాని రావాలి. సాధన ఎప్పటిదాకా చేయాలి? జగత్తు మొత్తం కూడా బ్రహ్మమయంగా వచ్చేదాకా చేసినటువంటి వారు మాత్రమే వాసుదేవ సర్వమిది సమహాత్మ సుదుర్లభ. వేల కొలదిలో ప్రయత్నం చేసినటువంటి వారు ఎందుకు రాలేకపోతున్నారు? ఎప్పటికైనా సరే కోరికే మూలం. కోరికలు అనేటువంటి వలయంలో చిక్కుకొని ధనం మీద ప్రేమ, గృహం మీద ప్రేమ, శరీరం మీద ప్రేమ. భగవంతుడు అంటే భలే ప్రేమ మనకి. దేనికోసం? అనుకున్న కోరికలు తీర్చడం కోసం. వెంకటేశ దయా సింధు గోడ దూకితే ఇదే సందు. ఆ ఒక కోరిక తీరిందని ఏదో నాకు ఇంక పని లేదు. కోరిక తీరే కోసమే భగవంతుని మీరు కోరుకుంటున్నామా? నచికేతుడు వేసేటువంటి ప్రశ్న మనం అందరం వేయగలిగితే ఈ జన్మ ధన్యమే. నచికేతుడికి ఎన్నో విధాలుగా కఠోపనిషత్తులో మనకి యమధర్మరాజు మభ్య పెట్టడం జరిగింది, ప్రహ్లాదుడికి మభ్య పెట్టడం జరిగింది. కానీ వీరంతా కూడా భగవంతుడు ఇచ్చేటువంటి కోరికని దాసులు కాలేదు. సాధన మొదటగా ఎందుకు ఎంచుకుంటున్నామో అర్థం కావాలి. మనకి మలయాళ స్వామి ఒక మాట చెప్తాడు, పురోభివృద్ధిని కౌరవారు పూర్వ వృత్తాంతాన్ని వరవరాదు. ఎటువంటి వారికి? సాధకులు ముచ్చట కాదు, సాధనలు యోగారూఢస్య తస్యైవాసమకారణ ఉచ్యతే. సాధకులు అంటే సరాసరి, కానీ యోగారూఢుడు కూడా చేయాల్సిందే. యోగ ఆరూఢ స్థితి పోయేటువంటి వాడికి మనస్సు ఇంద్రియాలు నా ఆధీనంలో ఉన్నాయా లేకపోతే నా పట్టు తప్పి వెళ్ళిపోతున్నాయా? ఎప్పుడు గుర్తు రావాలి? దినయామిన్య సాయం ప్రాత శిశిర వసంత పునరాయాత కాల క్రీడతి గచ్చతి ఆయు తదపి న
ఈ విషయం ఎప్పుడు మనకు గుర్తుండాలి. ఏ విషయం? కాల క్రీడతి గచ్చతి ఆయు. మన మీద ఒకటి ఆటలాడుతా ఉందట ఆయువు మీద. ఏంటది? కాలం. కాల క్రీడతి గచ్చతి ఆయువు. రెండు మర్చిపోయినటువంటి వాడు ఎప్పుడూ కూడా పరమాత్మ అయిపోతాడు. పరమాత్మ వేరుగా లేడు, స్వస్వరూపానుసంధానం. నీ రూపాన్ని నువ్వు దర్శించుకున్న రోజు అదే పరమాత్మ స్థితి. అప్పటిదాకా ఒక రూపాన్ని మనం పెట్టుకుంటాం. మనం కొత్త బాలం రావాలి అనుకున్నాం. ఎందుకు రావాలి? పలానా వాళ్ళింటికి రావాలి. ఆ ఇంటికి వచ్చినప్పుడు అడుగుతామా? ఆ బజార్ నుంచి అడుగుతాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? బొడ్రాయి బజార్కి వెళ్ళాలి. బొడ్రాయి బజార్లో ఎక్కడికి వెళ్ళాలి? ఎల్లేశ్వరం గారి ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ దాకా చెప్తా? ఇంటి పక్కన ఉన్నటువంటి సీతమ్మ గారింటి దాకా వచ్చిందా చెప్తాం. కానీ ఇంటికి వచ్చి బలిపి వచ్చినా చెప్తావా? ఆల్రెడీ చేరుకున్నా, ఇంక అవసరం లేదు. అలానే మనం వెళ్ళేటటువంటి స్థానానికి ఇప్పుడు మనం హైదరాబాద్ లో మొదలు పెట్టాం రావడం. ఎక్కడికి వెళ్ళాలి? పిడుగురాళ్ళు వెళ్ళాలి. ముందు కొత్తపాలెం వెళ్ళాలను. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? కొత్తపాలెం వెళ్ళాలి. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మరి కొత్తపాలెం వెళ్తాం సరే, ఎక్కడికి వెళ్ళాలి? ఇలా అడ్రస్ కోసం మోక్షం అనేది కావాలి. మోక్షం ఎక్కడుంది? అదొక లోకం. సరే, ఆ మోక్ష లోకానికి వెళ్ళేటువంటి వాళ్ళ స్వరూపం ఏంటి? వృద్ధేసే అర్జున తిష్టతి. ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఎలా ఉన్నాడు? ఈశ్వర సర్వభూతానా వృద్ధేసే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్ర ఆరూఢాని మాయ. ఈశ్వరుడే గురురాత్మేతి మూర్తి భేద విభాగినే. గురు స్వరూపంలో ఈశ్వరుడు ఉన్నాడు. మరి గురువు స్వరూపం ఎలా ఉంది? గురువు శిష్యుడాయే, శిష్యుడు గురుడాయే. గురువు శిష్యుల సందు గురుతొక్కటాయే. గురువు శిష్యుల సందు గురుతు నోదెలాసీతే. ఎరుకే నిజమాయే ఏమీ లేదాయే. మంగళము మంగళం మహానుభావ, మంగళము మంగళం. ఎరుక అనేటువంటి చిన్న మరుపులో వీళ్ళిద్దరి మధ్య ఒక తెర దారింది. ఆ తెర తీస్తే ఉన్నటువంటి చైతన్యం అదే. మనం సూర్యుడిని ఎక్కడ చూస్తున్నామంటే ప్రతిబింబంగా చూస్తున్నాం. ఆ ప్రతిబింబంగా చూసినటువంటి వాడు సూర్యుడా? ఇంతవరకే సూర్యుడు ఉన్నాడా? పైన వెలుగుతూనే ఉన్నాడు. అలానే మన లోపల ప్రతిబింబంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం వీక్షించగలిగినటువంటి నాడు కోటి సూర్య కాంతిన స్వరూపాన్ని మనం చూస్తే అదే మన స్వరూపం. అది ఒక్కచోటే ఉందా? విశ్వం మొత్తం తానే అయి ఉన్నది. అటువంటి స్థితి మనకి గనక కలిగితే, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. జ్ఞానం అంటే ఎంతవరకు రావాలి? వాసుదేవ సర్వం ఇది. ఈ లోకం మొత్తం పరమాత్మ స్వరూపమే ఉన్నది. మరి లోకం మొత్తం పరమాత్మ స్వరూపం అయితే మా ఇంటి పక్కన పరమాత్మ కారా? ఈ ఉన్నటువంటి జీవుల్లో పరమాత్మ స్వరూపం లేదా అని అంతరిలో కూడా ఆయన క్రీడని గుర్తించినటువంటి విధానంతో ఆలోచించేటువంటి మహనీయుల్లో దాగి ఈ స్థితి ఉన్నది. అటువంటి స్థితిని పొందేటువంటి వాడు దొరకడం లోకంలో దుర్లభం. అలా ఎవరైతే చేస్తారో వారి జన్మకొచ్చినందుకు సాధ్యమవుతుంది అని చెప్పి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎందుకోసం? వాసుదేవ సర్వం ఇది. ఇలా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సావితామాలి అనేటటువంటి ఒక మహనీయుడు పాండురంగని భక్తులలో ఉన్నారు. అప్పటిదాకా మన మనస్సు ఎదిగే ప్రయత్నం
నిధిధ్యాస కోసం. నిధిధ్యాస ఎందుకు? అదే మనం అయిపోవడం కోసం. ఇప్పుడు పిల్ల చదివితే సరిపోతుందా? పరీక్షలు అప్పుడు రయ్యం బగులు చదువుతారు. అది చదివింది పరీక్ష సమయంలో మరణం కావాలి మళ్ళీ నైట్. అది నిధిధ్యాసలో వస్తే గాని ఎగ్జామ్ రాయగలుగుతాడు. ఒక గురువు గారు 3 రోజులు అందరినీ కూర్చోబెట్టి పరిపూర్ణ స్వరూపమైనటువంటి ఆత్మతత్వం గురించి చెప్పడం ప్రారంభం చేశాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ జగత్తు మొత్తం పూర్ణమై ఉన్నది. ఆ పూర్ణమైన స్వరూపంలో నుంచి ఒకటి తీయాలన్నా, సముద్రంలో నుంచి కొన్ని నీళ్లు బయటికి పోయినా పెద్ద విశేషం కాదు, కొన్ని నీళ్లు వచ్చేదా కూడా సముద్రానికి విశేషం కాదు. ఎందుకంటే పూర్ణమై ఉన్నది కాబట్టి ఎక్కడి నుంచి తీసిన నీళ్లు మళ్ళీ ఎక్కడికి చేరతాయి? అక్కడికే. నదీనా సాగరో గతి. ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు అక్కడికి చేరితే లెక్క. ఇలా పరిపూర్ణమైనటువంటి ఆత్మతత్వ ప్రకాశాన్ని గురించి గురువు గారు చెప్పారు. ఎన్ని రోజులు? 3 రోజుల పాటు ఆత్మ చైతన్య స్థితి అనేటువంటి బోధని బాగా అందించారు. అందించిన తర్వాత మరి ఎగ్జామ్ పెట్టాలి కదా. ఎగ్జామ్ పెట్టడం ప్రారంభం చేసిన గురువు గారు మనకు కూడా చెప్తారు కదా, పెద్దలు వస్తున్నారు, తెందలాడి రావాలి. గురువు గారు ఏంటంటే మనం 10ంటికి వస్తే ఎగ్జామ్ పాస్ అయినట్టు. మరి ఏంటి గురువు గారు మాట్లాడుకోండి, అసలు పాటించుకున్నట్టువా? 7ంటికి 10ంటికి వస్తాం. ఎంత ఫస్ట్ క్లాస్ కదా అప్పుడు. 7ంటికి చేస్తే 6:30 కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. గురువు మీద విశ్వాసం అన్నమాట. ఒక్క మాటనే మనం పరిపాలించి చేసేటువంటి సమయంలో పాటించకపోతే జ్ఞానం ఊరకనే వచ్చిద్దా? చిన్న మాట పాటించట్లేదు, జ్ఞానం రావాలి. అదంత తేలిగ్గా ఉందా? మాటకేమి ఫలము మనసు నిలుప ఫలము, మనసు నిలుప తేట మాట దొరకు, తేట మాట దొరక దేవతా మూర్తియౌ కాళికాంబ కాళికాంబ. నువ్వు చెప్పింది కరెక్ట్ గురువు గారు. అందుకే మేము మాటకేం ఫలం లేదని మేము టయానికి రాట్లా. మరి అదే కదా చెప్పింది, మాటకేం ఫలం. అందుకని చెప్పింది చేయడంలో ఎవరైనా సరే ఫస్ట్ అన్నమాట. అయితే మనసు నిలపాలిగా. మరి మనసు నిలిపితే మరి టయానికి రావా? సాధన కదా. ఈ సాధనలో 4 రకాల సాధనని చేసినటువంటి వాడు మాత్రమే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఫస్ట్ సాధన ఏంటి? నిత్య అనిత్య వస్తు వివేకం. ఇది నిజంగా మన మనస్సు కనుక పడితే నగురోరధికం తత్వ నగురోరధికం జ్ఞానం అనేటువంటి నగురోరధికం తప అది పాటిస్తాం. ఎందుకని? ఎల్లప్పుడూ ఉండేటువంటిది బ్రహ్మస్వరూపం. నిత్యమైనది బ్రహ్మం, అనిత్యమైంది శరీరం. అనిత్యాని శరీరాన్ని. మరి అనిత్యమైనటువంటి శరీరంలోనే ఉన్నటువంటి మనం నిత్యమైనటువంటి పరబ్రహ్మం కోసం ఆలోచన చేయాలి. కుటుంబం ఎట్లయితే ముఖ్యమై ఉన్నదో అందరికీ కుటుంబ బాధ్యతల్ని విడవలసినటువంటి వాడు ఎక్కడా కూడా చెల్లరు. మనకు అందుకే పెద్దలు చెప్తారు, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిద్దా. ఇక్కడ గురువుగారు చెప్పిన మాటకి ఫాలో అయ్యలేకపోతున్నాం, అక్కడ బ్రహ్మం చెప్పిన మాటకి మాత్రం ఫాలో అవుతామా? ఒకళ్ళు అంటారట పాపం, కాళికాదేవి నీ భక్తులు అమ్మమ్మ కలుపుకో 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 రోజు. తెనాలి రావాలని అన్నాడు పాపం మాటల్ని. అబ్బాయి ఎంత భక్తులు, రోజు అమ్మవారిని అమ్మా ఎన్నాళ్ళమ్మా ఈ శరీరంలో, ఎన్నాళ్ళకమ్మా మా మీద దయగలిగేది, ఈ తరువు నీ ఎంతే కదమ్మా మేము ఉంచుతుంది, మమ్మల్ని ముక్తులు చేయమ్మా, నీవో కలుపుకోమ్మా అంటున్నారు. 4 మాటలు బయట వినొచ్చి మోక్షం అనేది ఇంకా లోతే పర్వాలేదు, ఇంకా వచ్చే పని లేదు అని చెప్పేసి ఎట్లా అన్నారు వాచ అంటున్నారు. నిజంగా అంటల్లా ఇని
పాపం భక్తుల తీవ్రత చూద్దాం అనుకున్నాడు. ఒకరోజు అమ్మవారి విగ్రహం వెనక్కాడి పోయింది. పోయిన తర్వాత అమ్మా కాళికామాత ఇన్నాళ్ళు వేయలేదమ్మ నాకు, ఎంతని వేడుగు పంతమనాపై సొంత యుదయరాదేలనయావో నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఎంతని వేడదా పంతమనాపై సొంత యుదయరాదా వాచానా మనసుతోనా? మనస్సుతో అంటే అందరూ కూడి భజనలు చేసిన ఎందుకు రాడు మాధవుడు? కూడి చేస్తున్నావా విడిపోయి చేస్తున్నావా? అదే మీరు ఇక్కడ 35 మంది కానీ వస్తున్నాం కోడలేదా? ముప్పై మందిని కూడితే మరి నారాయణ రావాలి కదా. 30 మంది పుడితే కాదు, ఎలా చెప్పలేదు గురువు గారు, 96 తత్వాలతో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు పుడితే, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, విషయేంద్రియాలు ఇవి కూడితే ఒక్క చోట ఏకమైతే పరమాత్మ ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. దానికి ఏకాగ్రమైనటువంటి లక్ష్యం అవసరం. ఇలాంటి విధానంతో సాగుతూ ఉన్నది పాపం బోధ. మనం ఇలా కథ చెప్పుకుంటూ కథలో నుంచి మార్చిపోయొచ్చాం కదా. అప్పుడు చెప్తూ ఉంటే పాపం ఎన్ని ఆనందపడుతున్నా, నిజమే అంతా బ్రహ్మమే, అంతా బ్రహ్మమే, అంతా బ్రహ్మమే అని. మరి ఎగ్జామ్ పెట్టగా గురువు గారికి ఒక 10 అరటికాయలు తెచ్చిండు. 10 అరటికాయలు తెచ్చిన తర్వాత కాళికామాత తర్వాత చెప్పుకుందాం. 10 అరటికాయలు తెచ్చిన తర్వాత 10 అరటికాయలు పంచిండు. ఎవరు లేరు కదా రాకుండా అయ్యాడు గురువు గారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? వాసుదేవ సర్వనీతి. ఎవరు లేని కదా గురువు గారు చెప్పిండు. మరి తిని రావాలి కదా, మాటను పాటించాలి, మాటలు కాదు. మరి ఎక్కడ తినాలా? పరంటింట్లో అయితే ఎవరుండరు అని చెప్పి పాపం గదిలో చీకటి లైట్లు కూడా ఆపేసి ఎవరు చూడకుండా సమయం తినొచ్చింది బయటికి. ఒక ఆయన అనుకుంటూ ఆహా ఇక్కడ కూడా కాదులే, ఇక్కడైతే చూస్తా కొండ గుహలో అయితే ఎవరుండవు అని ఆశ్రమం కొంచెం ఊరెళ్ళవల ఆ కొండ గుహలో పోయి చీమలు కూడా బయట శుభ్రం తినొచ్చింది. ఒక ఆయన నీళ్ళలో మునిగి తినడు. ఇట్లా రకాల చెట్టు త్వరలో పోయి ఒక ఆయన తినడు. ఇలా అందరు తిన్న పాప ఎవరు చూడకుండా తింటా అయ్యా అన్న గురువు గారు. అందరు తినొచ్చి ఒక ఆయన మాకు తినకుండా వచ్చిండు. గురువు గారి మాటలు పాటించినట్ట పాటించినట్ట అదే తినమని కదా గురువు గారు చెప్పింది. అప్పుడు మన భక్తులు పెద్దోళ్ళేదట అంతే కదా. మరి తెలుసుకున్నటువంటి భక్తులు పెద్దోళ్ళే కదా. ఆ తినకుండా వచ్చినటువంటి ఆయన ఇచ్చిన తర్వాత ఏంటి నువ్వు తినలేదు, గురువు గారి మాట అంటే నీకు మరి లెక్కలేదా అన్నాడు. గురువు గారు నువ్వు తినమని చెప్పి తినేవాడిని నిజమే ఆ మాట, కానీ నువ్వేం చెప్పావు మళ్ళీ ఇక్కడ మెలక ఎవరో చూడకుండా తినమన్నావు. 3 రోజుల నుంచి ఏం చెప్తున్నావు? ఆత్మ సర్వభూతాని అని చెప్తున్నావు. అదే మనకి ప్రహ్లాదు కూడా చెప్పాడు, ఇందుగల రంగులేని సందేహము శక్తి సర్వోపగతుండు ఎందెంత వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. మరి అంతటా ఉన్నటువంటి వాడు నేను ఎక్కడ కూర్చొని తింటే చూడు, లోపల వెలుపల ప్రాపుగా నిలచిన ఆపజ్యోతి మనస చూపులలో కను పావల మధ్యన సుడిని దప్పకి మనస అందుకని తిందాడయ్యా అని చెప్పాడు. నీకు అర్థమైందిరా బోధ? అందరు పాపం విన్నారా? అలానే మరి ప్రార్థన సరిగ్గా చేస్తాము అమ్మవారి దగ్గర. ఇంకా రామలింగడి వెనకుండి అయ్యా భక్తులారా మీ భక్తికి మెచ్చాను, నాదానికి కలుపుకో 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 అంటున్నారు కదా. ఈ రోజు ఏకాదశి మహాతిథికి రండి కలుపుకుంటాను. నీకు దండమమ్మా, మా అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు, నేనే
దర్శనం అయితే అనుకున్నాను, ఇక గడుపుకుంటే అన్న వరకు మేము ఇప్పుడు అల్లాడుతా, నేను మాత్రం ఇవాళకి పోతాం, రేపు వస్తాను అని చెప్పి అంతే పోయింది. పాపం వచ్చినటువంటి వాళ్ళు మొత్తం ఇంక తర్వాత అంటలేదండి, ఇక నువ్వు గడుపుకోమ్మా అని. పాపం తర్వాత ఎవరు నాకు పోయింది, పోకుండా ఉండలే, మళ్ళీ కోరికలు ఉన్నాయి కదా. అలానే సాధకుడికి కూడా 4 లక్షణాలు ఉన్నాయి. నిత్య అనిత్య వస్తు వివేకం. నిత్యమైనటువంటి పరమాత్మ కోసం అనిత్యమైనటువంటి దేహంలో ఉన్నటువంటి మనం దాని ఎందే మన ఆలోచనలు పెట్టాలి. కుటుంబం ఎందు సేవ చేయాలి, ఆలోచన మొత్తం బ్రహ్మం మీద పెట్టాలి. ఆ వస్తు వివేకం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో వాడు మొదటి సాధకుడు. తరువాత అమూత్రార్థ ఫల భోగ విరాగం. ఫలమే మన జన్మకి కారణం కాబట్టి అటువంటి ఫలాల భోగాల ఎందు విరాగి ఉండాలి. మూడవది సమాధి షక్క సంపత్తి. 4వది ముముక్షత్వం. ఇలాంటి ఆలోచనలు కలిగేటువంటి వాడు జ్ఞాని. ఈ జ్ఞాని లక్షణాలని రేపు పూర్తి చేయడానికి ప్రారంభం చేద్దాం. ఓం తత్సత్.